ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. 90% పైగానే పోలింగ్ ముగిసింది. సో కాసేపట్లో ఉత్కంఠకు తెరపడనున్న నేపథ్యంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ముగిసింది. మొత్తం 768 ఓట్లు పోలయ్యాయి. ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటేశారు. ఒక 13 మంది మాత్రమే, అంటే ఎలిజిబుల్ ఓటర్స్లో 13 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందులో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 11 మంది, అదేవిధంగా బీజేడీకి సంబంధించినటువంటి 4, తర్వాత శిరోమణి అకాలీదళకు సంబంధించినటువంటి 1, బీఆర్ఎస్కి సంబంధించి 4, శిరోమణి అకాలీదళకు సంబంధించి 1, బీజేడీ బిజు జనతాదళకు సంబంధించి 7, మొత్తం 11 మంది, వీరు 12 మంది. అదేవిధంగా పంజాబ్కు చెందినటువంటి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, ఈ 13 మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం ఎలిజిబుల్ ఓటర్స్ 781 మంది ఉంటే ఈ 13 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. కాబట్టి 768 మంది ఓట్లు పోలయ్యాయి. సో 768 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అక్కడ బీజేపీ ఏజెంట్గా ఉన్నటువంటి, ఎన్నికల ఏజెంట్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో 768 మంది ఓట్లు వేశారు. సో 768